హ్మ్. ప్రశ్నోత్తరాల ద్వారా హిందూ ధర్మంలో ఇవాల్టి ప్రశ్న, యోగం అనే మాట ఎన్నోసార్లు వింటూ ఉంటాం. దానికి నిజమైన అర్థం ఏమిటి? యోగాలు ఎన్నున్నాయి? దానిని అభ్యసించేది ఎలా అని. అంటే 3 ప్రశ్నల గుచ్ఛమన్నమాట ఇది. మొదటి ప్రశ్నకి చూద్దాం సమాధానం ఏం చెప్పారో. యోగం అనే మాట ఎన్నోసార్లు వింటుంటాం కదా. అసలు యోగం అంటే ఏమిటి? యోగం అంటే కూడిక, కలయిక, రెండింటి కలయిక అన్నమాట. మామూలుగా అది. ఇక్కడ యోగం అంటే ఆధ్యాత్మిక చింతనలో మనం చెప్పుకునేది జీవాత్మ పరమాత్మ యొక్క ఐక్యమే యోగం. అంటే జీవాత్మని పరమాత్మతో కలపటానికి వేరుగా విడివచ్చింది కదా జీవాత్మ పరమాత్మ నుంచి. దానిని మళ్ళా పరమాత్మ ఎందుకు కలపటానికి మార్గాలు అనేకం ఉన్నాయి. వాటినే యోగం అంటారు. అంటే మామూలుగా ఈ రెండు కలవటమే యోగము. అందులో ఏ మార్గాన్ని అవలంబిస్తే ఆ మార్గం పేరు చెబుతాం అన్నమాట. ఇప్పుడు జ్ఞానయోగం, జ్ఞాన మార్గంలో ద్వారా పరమాత్మని కలిసిందనుకో జీవాత్మ, అది జ్ఞానయోగం. అంటే యోగాలు ఎన్ని ఉన్నాయి అంటున్నాడు కదా, అవే 4. ఏమిటి? కర్మయోగము, అలాగే భక్తి యోగము, జ్ఞానయోగము, ధ్యానయోగము. ఇవి 4. అంటే ఏ మార్గాన్ని అవలంబిస్తే ఆ మార్గానికి భక్తి ద్వారా భగవంతుని చేరటానికి ప్రయత్నించామనుకోండి, అప్పుడు అది భక్తి యోగం అవుతుంది. అలాగే కర్మ ద్వారా, అంటే నిష్కామ కర్మ చేయటం ద్వారా మనం ప్రయత్నించామనుకోండి భగవంతుని చేరటానికి, అప్పుడు నిష్కర్మ యోగం అంటారు దాన్ని. అలాగే జ్ఞానం చేత ప్రయత్నించామనుకోండి జ్ఞానయోగం. అలాగే ధ్యానం చేత ప్రయత్నిస్తే ధ్యానయోగం. ఇలా ఏ మార్గాన్ని అవలంబిస్తే అంటే భగవంతుని చేరే మార్గాన్ని కూడా యోగము అని అంటారు అన్నమాట ఆ పేరుతోటి. ఇక అద్వైత మార్గం చెప్పుకున్నాం కదా జ్ఞానం చేతని. ఇక అలాగే భక్తి ద్వారా, అంటే విశిష్టాద్వైతం భక్తి ద్వారా అని చెప్పుకున్నాం కదా. అతని పవిత్ర నామాన్ని జపించడం భక్తి యోగంలో ముఖ్య సాధనం అన్నమాట. ఇక మనం రాజయోగం, అదే ధ్యాన యోగం అని అనుకున్నాం కదా. ఆ ధ్యాన యోగంలో అష్టాంగ యోగం అని కూడా అంటారు. ఇందులో యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధి అని ఈ అష్టాంగ యోగాలను అవలంబించడం వల్ల ధ్యాన యోగంలో భగవంతుడిని చేరతారు. మరి యమము అంటే, అలాగే యమము ఇచ్చాడు, యమ నియమాలు అన్నారు కదా. యమము అంటే అహింస, సత్యము, అస్థేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహము, ఈ 5ని యమము అంటారు. అంటే 5 ఉన్నాయి అన్నమాట యమంలో. మరి మొట్టమొదట అహింస ఇచ్చాడు కదా. అహింస అంటే హింస చేయకుండా ఉండటం. అంటే మనస్సు చేత, వాక్కు చేత, కర్మ చేత ఎవరికి ఏ ప్రాణిని హింసించకుండా ఉండటమే అహింస. అయితే మనస్సు చేత ఎలా చేస్తామంటే హింస, వాడికి చెడు జరగాలి, వాడు నాశనం అయిపోవాలి అని అన్నాం అనుకోండి, అది వాడిని హింసించడం అన్నమాట. లేకపోతే వాడిని ఎదుటిగా తిట్టలేక లోపల తిట్టామనుకోండి, అప్పుడు అది కూడా మానసిక హింసే. వాడిని మానసికంగా వాడిని హింస పెట్టినట్టు. ఇక చేత్తో చేసేది మామూలుగా శారీరక హింస, కొట్టడము లేకపోతే కాగితాలను బట్టి చేయటం, అది హింస. ఇక మానసిక, శారీరక. ఇక వాక్ హింస అంటే తిట్టడం అనమాట, బయటికి వాడిని లేకపోతే ఇంకో ప్రాణినో నిందాపూర్వకంగా మాట్లాడటం, ఇదంతా కూడా హింస కిందకే వస్తుంది. కాబట్టి ఇతర ప్రాణులు, అంటే కేవలం మనుషులనే కాదు, ఏ ప్రాణిని చంపక నలపటం అంటే చీమలు, దోమలు ఇలాంటి చిన్న చిన్నవి ఉంటాయి. అవన్నిటిని శరీరం మీద వాలితే వాటిని కూడా కొట్టేస్తుంటాం, నలిపోతుంటాయి. అంటే వాటిని కూడా చంపకుండా ఉండాలి అని. అందుకనే దోమలు ఉంటే దానికి మార్గం ఏమిటంటే, మరి ఇది విన్న తర్వాత దోమలు చంపకుండా మనం ఎలా ఉండాలి? మీద పడితే గబాలన చెయ్యి వేస్తాం కదా, అది చనిపోతుంది. కాబట్టి ఎలా అంటే దోమ తెర వేసుకోవాలి, వీలైనంతవరకు దోమలు రాకుండా చూసుకోవటం చెయ్యాలి. వచ్చే అవి మనని కుట్టకుండా ఉండటం కోసం ఇది. అయితే మరి ఒకవేళ కుట్టినా కూడా దాన్ని ఏమీ చేయకుండా ఉండే స్థితికి మనం ఎదగలిగితే నిజంగా మనం ఈ శరీర స్థితి నుంచి శరీరానికి అతీత స్థితిలో వెళ్ళినట్లే. కాబట్టి
మనసుగా మానసికంగా కానీ వాక్కుతో కానీ శరీరంతో కానీ ఎవ్వరికి హింస చేయకుండా ఉండాలనేది. ఇక ఈ యమంలో ఇంకోటి చెప్పుకున్నాం కదా, సత్యము. సత్యం అంటే ఉన్నది ఉన్నట్లు మాట్లాడటం, చూచినది చూచినట్టు మాట్లాడటం. అట్లాగా ఇంకా ఒకరిని ఎవరినైనా ప్రాణాపాయం నుంచి తప్పించడానికి ఏదైనా అబద్ధం ఆడితే అది అసత్యము కిందకి రాదు అని కూడా మన పెద్దలు చెప్పారు. ఇక అస్థేయం అంటే ఎవరి సొమ్ముని ఆశించకుండా ఉండటం, మనసులో కూడా అది నాకు కావాలి అనుకోకుండా ఉండటం, అపహరించాలనే మాట నోటి నుంచి పలకుండా ఉండటం, అది అస్థేయం. ఇక బ్రహ్మచర్యం అంటే ఋతుకాలంలో భార్యని కలిసటమే బ్రహ్మచర్యము. అపరిగ్రహం అంటే మనకి ధనధాన్యాలు ఎవరిచ్చినా కూడా తీసుకోకుండా ఉండటం, తనకు అత్యవసరమైన సమయంలో మాత్రమే, ఆ కాలానికి తగినంత మాత్రమే పదార్థాలని ఎవరైనా శిష్యులు ఇస్తే సత్శిష్యులు అవి తీసుకొనటం అపరిగ్రహం అంటారు. ఇవి ఇక నియమానికి వస్తే నియమంలో కూడా ఇది ఉన్నాయి. శౌచము, తపస్సు, సంతోషము, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానము అని ఈ 5 నియమం అనబడతాయి. అయితే శౌచం అంటే అటు బాహ్య శౌచము, ఇటు అంతఃశౌచము. అంటే మన పరిసరాలని శుభ్రంగా ఉంచుకోవాలి, మన శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి, మన మనస్సుని శుభ్రంగా ఉంచుకోవాలి. ఇది బాహ్య శౌచం. అంత తర్వాత తపస్సు అంటే ఏకాగ్రంగా నిష్టగా మనకిచ్చిన మంత్రాన్ని జపించటం. ఇక సంతోషం అంటే వచ్చిన ద్రవ్యంతో సంపాదించిన దానితో తృప్తి చెందటం అన్నమాట. వేరే అత్యధికంగా ఆశ పొందకుండా, పేరాశ పడకుండా తనకు లభించిన ద్రవ్యంతో తృప్తి చెందటం అన్నమాట. ఇక స్వాధ్యాయం అంటే వేదాధ్యయనం చేయటం. ఇక ఈశ్వర ప్రణిధానం అంటే పరమేశ్వరుని శ్రద్ధాభక్తులతో తగిన పుష్పాలతో తగిన పదార్థాల చేత పూజించడం ఈశ్వర ప్రణిధానం అంటారు. ఇలా ఈ నియమాలు ఈ 2 చెప్పుకోగా ఇంకా ఏమున్నాయి, ఇంకా 6 ఉన్నాయి కదా. ఏమని ఆసనం. అలాగే ఆసనం అంటే ఏమిటి, 84 రకాల ఆసనాలు ఉన్నాయి. అయితే అందులో ముఖ్యాసనాలు ఏమిటంటే వ్యాఘ్ర చర్మము, లేక దర్భాసనము, లేక కృష్ణాజనము, ఇలాంటి మొదలైన పరిశుద్ధమైన ఆసనాలు ఉన్నాయి. అట్లాగే వీటి మీద ఆసీనుడయ్యి వీర్య నిగ్రహం ఉంచుకుని చిత్తస్థైర్యంతో సిద్ధాసనంలో లేక పద్మాసనంలోనూ కూర్చుండి అంటే అది ఆసనం అనపడుతుంది. అంటే సుఖాసనము. అతనికి బాసి పెట్టేసుకుంటే పద్మాసనం వేసుకుంటే సుఖంగా ఉంటే అట్లా, లేకపోతే వజ్రాసనం వేసుకున్నా, లేకపోతే ఒక కాలు మీద ఒక కాలు వేసుకున్నా అది ఆసనం. అంటే శుభ్రమైన వ్యాఘ్ర చర్మము అలాంటివి వేసుకుని దాని మీద సుఖంగా కూర్చోవడం అన్నమాట. ఇక ప్రాణాయామం అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలని క్రమ పద్ధతిలో చేయటం. అది అంటే దాని ఆగమనాన్ని, అలాగే దీన్ని గమనాగమనాలు, లోపలికి వెళ్ళటాన్ని బయటకు వెళ్ళటాన్ని ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అంటాం కదా. పీల్చేటప్పుడు ఉచ్ఛ్వాసం అని, వదిలేటప్పుడు నిశ్వాసం అంటాం కదా. దానిని గమనించటం సాధారణంగా మనం గమనించం. రోజుకి 21,600 సార్లు మనం ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేస్తున్నా వాటిని గమనించం. అది మనకి తెలియని కూడా తెలియదు. ఎప్పుడైతే జలుబు చేసింది అనుకోండి, అప్పుడు ఓహో నాకు శ్వాస ఆడలేదని మాత్రం అప్పుడు అంటాం. అప్పుడు తెలుస్తుంది కాబట్టి శ్వాస సరిగా జరగట్లేదని. లేకపోతే మామూలుగా శ్వాస జరుగుతూ ఉంటుంది. ఆ శ్వాసను కూడా క్రమ పద్ధతిలో ఇచ్చేయటం అనమాట. దాన్ని మన గమనంలోకి తీసుకురావటం, మనం మానసికంగా దాన్ని గుర్తించటం, ఇది ప్రాణాయామం. ప్రత్యాహారం అంటే ఇంద్రియాలు తమ విషయాలపైనకి వెళ్ళిపోతుంటాయి. అలా వెళ్ళిపోనివ్వకుండా వాటిని నిర్మల చిత్తంతో మరలించటం, వాని స్థానంలో వాటిని నిలపటం ప్రత్యాహారం అంటారు. ఇక ఈ ధ్యానం అంటే చిత్తాన్ని, భగవత్ స్వరూపాన్ని ఎన్నుకుంటాం కదా, ఆ ఎన్నుకున్న స్వరూపం పైన స్థిరంగా మన మనస్సుని ఉంచడమే ధ్యానం. ఇక ధారణ అంటే బుద్ధిని కూడా ఏకాగ్రం చేసి ఒక తైలధార వలె, అంటే నీటి ధార అయితే చుక్కలు చుక్కలుగా పడుతుంది, తైలధార అయితే ఒకే రకంగా ఉంటుంది, అందులో ఏమీ ఉండదు, ఏకంగా పడుతూ ఉంటుంది. అలాంటి ధారలాగా మనం
స్మరించటం చేయాలి. అది ధారణ. ఇక సమాధి అంటే ఎప్పుడైతే మనం దృఢంగా ఇలా ధ్యానం చేస్తూ ఉంటామో ఆ ధారణ సమయంలో కూడా మన శరీర స్పృహ మనకుంటుంది. ఈ శరీర స్పృహ కూడా లేకుండా ఇక కేవలం ఆ ధ్యాసలో ఎప్పుడైతే ఉన్నామో దానిని సమాధి అంటారు. మరి ఇట్లా ఈ అష్టాంగ యోగాలనే రాజయోగం అని కూడా చెబుతారు. దీన్నే రాజయోగం అంటారు. ఇలా అభ్యసించి ఈ యోగాల ద్వారా పరమాత్మని ఆత్మజ్ఞానాన్ని పొందటం, అలాగే ముక్తి పొందటం జరుగుతుందన్నమాట. అలాగే మన కర్తవ్య కర్మల్ని కర్మ ద్వారా అంటే కర్తవ్యం, మనకి ప్రతిదీ కర్తవ్యం, చాలా కర్తవ్యాలు ఉంటాయి కదా. గృహస్థు కొన్ని కర్తవ్యాలు, సన్యాసి కొన్ని కర్తవ్యాలు, అలాగే మిగతా ఆశ్రమాల వాళ్ళకు కూడా సన్యాసాశ్రమం అని గృహస్థాశ్రమం చెప్పుకున్నాం. అంటే బ్రహ్మచర్యంలో ఉన్నటువంటి కొన్ని కర్తవ్యాలు, అలాగే వానప్రస్థులకి ఉన్న కర్తవ్యాలు రకరకాలుగా ఉంటాయి. అంటే వాళ్ళ కర్తవ్యాన్ని ఫలితాన్ని ఆశించకుండా నిస్వార్థ బుద్ధితో ఈశ్వర ప్రీతి కోసం, లోకోపకార్థం కోసం కనుక చేస్తే దానివల్ల ఏమవుతుంది, మనస్సు పరిశుద్ధమవుతుంది. మనలోనే ఉన్న ఆత్మ వస్తువు తనంత తానే ప్రకాశిస్తుంది. కాబట్టి దానివల్ల కూడా మోక్ష లభిస్తుంది. ఇది కర్మయోగము అన్నారు. ఇక భక్తి యోగంలో తాను మేనుగా తాను అయి ఉండటే భక్తి యోగం అని కూడా నేను చెప్పుకున్నాం కదా. భక్తి యోగంలో అంటే పూర్తిగా ఇక ఆంజనేయ స్వామి తన మనస్సుని పూర్తిగా రాముని యందే లగ్నం చేశాడు. అందుకనే రాముని యందు లగ్నమైంది నా మనస్సు అని చెప్పడం కోసం ఆయన హృదయాన్ని చీల్చి చూపించినట్టుగా అందులో రాముడు ఉన్నట్టుగా మనం చూస్తాం. అంటే అది ఒక ప్రతీకే కానీ నిజంగా హృదయంలో చీల్చి చూపించడం కాదు. అంటే అక్కడ ఎప్పుడూ రాముడే. అంటే ఏ ధ్యాసలో ఉన్నాయినా బయట ఎన్ని పనులు చేసుకుంటున్నా ఆయన ధ్యాస మాత్రం, ఆయన మనసు మాత్రం పూర్తిగా ఆ రాముని యందే నిలిచిందనమాట. అది భక్తి. అంటే తాను ఏ రూపాన్ని భక్తితో కొలుస్తాడో ఆ రూపం సదా తన మనస్సు యందు, తన హృదయం యందు స్థిరంగా నిలిచిపోవడం అనమాట. అది భక్తి యోగం. అలా కర్మయోగాన్ని గురించి చెప్పుకున్నాం, భక్తి యోగాన్ని గురించి చెప్పుకున్నాం, ధ్యాన యోగాన్ని గురించి చెప్పుకున్నాం, అలాగే ఆత్మజ్ఞానాన్ని మనం పొందాం, జ్ఞానయోగం కూడా చెప్పుకున్నాం. ఈ రకంగా మనం చెయ్యాలంటే ఏ యోగం ద్వారా మనం జీవాత్మని పరమాత్మ యందు లయం చేయాలన్నా మనకి శరీర మాధ్యం కలు ధర్మ సాధనం అని చెప్పుకుంటాం కదా. అంటే ఈ శరీరమే ముఖ్యమైన సాధనం. కాబట్టి ఈ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి, పవిత్రతగా ఉంచుకోవాలి, నైతిక శుద్ధి కూడా ఉండాలి, నీతి నియమాలతో ఉండాలి. ఇవి ఏదో ఒక యోగానికి పనికి భక్తి యోగం అవలంబించినా కావాలి, జ్ఞానయోగం అవలంబించినా కావాలి, ధ్యాన యోగం అవలంబించినా కావాలి, అలాగే కర్మయోగం అవలంబించినా కావాలి. అన్ని యోగాలలో ఏ రకమైన యోగానికైనా సరే ఆరోగ్యము, పవిత్రత, నైతిక శుద్ధి ఉండాలి. అలా ఇవన్నీ కూడా యోగానికి మనం ఆవశ్యకమైన సాధారణ నియమాలు అన్నమాట. కాబట్టి ఇప్పుడు మనం యోగం అనే మాట గురించి ఒకే ముక్కలో చెప్పుకోవాలంటే కూడిక, కలయిక. అంటే జీవాత్మని పరమాత్మ యందు లగ్నము చేయటము, కలపటము. దానికి ఎన్ని మార్గాలు ఉన్నాయంటే 4 మార్గాలు ఉన్నాయని చెప్పుకున్నాము. కర్మయోగము, భక్తి యోగము, జ్ఞానయోగము, ధ్యాన యోగము అని. ఈ యోగాల్ని ఎలా అభ్యసించాలో కూడా చెప్పుకున్నాం. అష్టాంగ యోగ మార్గం ఉంది, అది ధ్యాన యోగం అంటారు, రాజయోగం అంటారు అని కూడా చెప్పుకున్నాం. అలాగే కర్మయోగంలో నిష్కామంగా పనిచేయాలని చెప్పుకున్నాం. భక్తి యోగంలో మనం ఉపాసించేటువంటి దేవుణ్ణి స్థిరంగా మన మనస్సునందు నిలుపుకోవాలి అని చెప్పుకున్నాం. స్వస్తి. ఓ